నమస్తే, నేను మీ తేజ. ఈ నెల 31న నెల్లూరుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరికొద్ది గంటల్లోనే మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే చెముడుగుంట ప్రాంతం వద్ద కూడా హెలిప్యాడ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. రేపు ఉదయం సుమారు 10 గంటల నుంచి 11 గంటల్లో కూడా హెలికాప్టర్లో కూడా ఈ యొక్క హెలిప్యాడ్ చేరుకున్న అనంతరం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకత్వం కూడా పలకరించిన అనంతరం కారు ప్రయాణం కూడా ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లా జైలు ఉన్నటువంటి మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చేటువంటి పర్యటన పలుమార్లు కూడా ఇప్పటికే వాయిదా పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఈసారి కూడా దాదాపు ఖరారయ్యేంత వరకు కూడా పర్యటన ఉంటుందా లేదన్న పరిస్థితి కూడా చాలా ఉత్కంఠంగా నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ప్రజెంట్ మన ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల విజువల్స్ చూడవచ్చు. చుట్టుపక్కలంతా కూడా ఒక అడవిని తలపించే దిశగా కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ కేటాయిస్తే ఇక్కడ జిల్లా ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం కూడా దీన్ని నిరాకరించింది. ఈ ప్రాంతంలో మాకు హెలిప్యాడ్ వద్దు, అదే కాకుండా పర్యటనకు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం కావచ్చు, భారీగా విద్యుత్తుకు సంబంధించిన వైర్లు ఉండడం కూడా ఈ యొక్క ప్రాంతం నిరాకరించారు. అయితే ఈసారి మాత్రం జగన్ పర్యటనకి మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం కూడా అంగీకరించి ఒక వైసీపీ ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ప్రజలు మనం చూస్తున్నాం. రేపు ఉదయం సుమారు 11 గంటల నేపథ్యంలో ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా మాజీ మంత్రితో కూడా ములాఖాత్ అనంతరం కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుజాతమ్మ కాలనీలో ఎవరైతే ఇటీవల కూడా టీడీపీ అలర్మోకల దాడిలో ధ్వంసమైనటువంటి ఏదైతే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని ఆ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఏదైతే జిల్లా ఏదైతే ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ అయితే కూడా ఒక విలేకరుల సమావేశం కూడా కొన్ని వెల్లడించారు. స్పష్టంగా కొన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఇటు పార్టీలో పెద్ద సంఖ్యలో కూడా హాజరు కాకుండా పార్టీ శ్రేణుల నుంచి పూర్తి స్థాయిలో రికార్డు పరంగా కూడా తీసుకున్న అనంతరమే ఈ యొక్క పర్యటన కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు కావచ్చు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పూర్తి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వేలాదిగా తరలివచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రతి ప్రాంతంలో కూడా ఇక్కడ ఇప్పటికే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎందుకంటే రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, బైక్ ర్యాలీలు నిర్వహించే పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా ఈ యొక్క హెలిప్యాడ్ వద్ద కూడా కేవలం కొంతమందినే ఈ యొక్క అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భారీ కాన్వాయ్లో కూడా ర్యాలీలు నిర్వహించకుండా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కొన్ని కార్లు మాత్రమే కేటాయించి జిల్లాలో జైల్లో ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అనంతరం కూడా ఈ యొక్క ప్రసన్న కుమార్ నివాసం వద్ద కూడా కొంతమందికి అనుమతిస్తూ కూడా కొంత నిబంధనలు కూడా ప్రకటించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే ఏదైతే రేపు ఉదయం 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి యొక్క హెలిప్యాడ్ వద్ద దిగిన తర్వాత ఈ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్ ఉన్నటువంటి యొక్క జిల్లా జైలుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా జైల్లో మంత్రి కాకాంత్ కూడా ములాఖాత్ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఒకసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది చెముడుగుంటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కారు మార్గం ద్వారా మనం ఉన్నటువంటి జిల్లా సెంట్రల్ జైలు చేరుకుంటారు. ఈ జైల్లోనే అక్రమ కేసులో ఏదైతే పలు కేసుల సెక్షన్ల కింద కూడా నమోదైన నేపథ్యంలో అక్రమ అరెస్టులు ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని రెడ్డితో కూడా ములాఖాత్ పరిస్థితుంది. ఎందుకంటే ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అనుమతిస్తారు. జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కూడా అనుమతి ప్రకారం ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలతో పాటు కొద్దిసేపు ఆయనతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ నివాసానికి ఇక్కడ ములాఖాత్ అయిన అనంతరం కూడా కారు మార్గం ద్వారా కూడా సుజాతమ్మ కాలనీకి చేరుకునేటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ఉన్నటువంటి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాస వద్ద ఉన్నాం. ఏదైతే ఇటీవల టీడీపీ అలర్మోకల దాడిలో ధ్వంసమైనటువంటి ఈ ప్రాంతాన్ని కూడా రేపు రాబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాన్ని ములాఖాత్లో పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గంలో కూడా సుజాతమ్మ కాలనీకి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ నివాసంలో ఉన్నటువంటి ఇక్కడ ఘటన జరిగినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇక్కడ వివరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఘటన జరిగిన సమయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి సంబంధించిన వారి అమ్మగారు ఉన్నారు ఆమెతో మాట్లాడడం ఘటన సంబంధించి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకసారి మనం చూద్దాం.
గతంలో మనం వార్తల్లో చూసాం ఈ యొక్క ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంటిపై దాడి ఏ విధంగా జరిగిందో కూడా పర్టికులర్గా చెప్పక్కర్లేదు. అయితే రేపు రాబోతున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లా జైల్లో మాజీ మంత్రి కాకంతి ములాఖాత్ అనంతరం కూడా రోడ్డు మార్గంలో నుంచి యొక్క సుజాతమ్మ కాలనీకి చేరుకున్న అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారంతరం కూడా రోడ్డు మార్గం కావచ్చు, జిల్లా జైలు వద్ద కావచ్చు, అంతేకాకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ వంటి తనిఖీలు కూడా చేపట్టారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో రోడ్డు మార్గం కావచ్చు, అంతేకాకుండా పబ్లిక్ కావచ్చు, ట్రాఫిక్ ఇలాంటి రోడ్డు మార్గం ఇలాంటి ఇబ్బందులు ఎత్తకుండా పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే పోలీసు శాఖ కూడా పలు ఆంక్షలు విధించే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి రాబోతున్న క్రమంలో ఇన్ని ఆంక్షలు విధిస్తుండపై ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక మాజీ సీఎం తమ నాయకుల్ని పరామర్శించుకు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు విధించడంపై కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా దీనిపై తీవ్రస్థాయిగా ఆందోళన చెందుపరుస్తుంది. అయితే రేపు రాబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం చాలా ఉత్కంఠంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేలాదిగా అభిమానులు తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు పోలీస్ అధికార యంత్రాంగం 6 డ్రోన్ కెమెరాలతో పాటు 40 సీసీ కెమెరాల నిఘాలో జగన్ పర్యటన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అయినటువంటి దామోదర్ తెలియజేశారు. అంతేకాకుండా నెల్లూరు నగరం అంతా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎందుకంటే రోడ్ షోలు, బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిషేధించారు. అంతేకాకుండా ఈ యొక్క జగన్ పర్యటనలో మనం చూస్తున్న వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. పోలీసుల నిబంధనలు కూడా అతిక్రమించి ముందుకు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ అభిమాన నాయకుడు చూసేందుకు జిల్లా నుంచి కూడా పట్టణ ప్రజలు కావచ్చు, అభిమానులు తరలి వస్తున్నారు. కానీ రేపు ఇక్కడ నెల్లూరు నగరంలో జగన్ చూసేందుకు అభిమానులు ఏ విధంగా రాబోతున్నారు, జిల్లా పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని నిబంధనలు కేటాయిస్తున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో పాటు కేవలం కొంతమంది ముఖ్య నేతలనే ఇటు ప్రసన్న నివాసం కావచ్చు, జిల్లా జైల్లో కూడా అనుమతించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రేపు నెల్లూరు నగరంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నెల్లూరు నగరంలోకి అభిమానులు రానికుండా ఉండేందుకు కూడా మరోవైపు పోలీసులు అడ్డుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఓవరాల్గా రేపు నెల్లూరు నగరంలో సీఎం జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది. ఇది సంబంధించి ఈ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు నుంచి.